మనకి ఎనస్థీషియాలో డిఫికల్ట్ ఇంట్యుబేషన్ని ప్రిడిక్ట్ చేయడానికి మల్లంపాటి అనే ఒక స్కోర్ని డిస్క్రైబ్ చేయడం జరిగిందండి. ఈ మల్లంపాటి స్కోర్లో 1-3 గ్రేడ్స్ ఉంటాయి. ఇది దేన్ని బేస్ చేసుకొని ఈ గ్రేడింగ్ చేశారు అని అంటే, మనకి వైడ్గా మౌత్ ఓపెన్ చేసి టంగ్ మాక్సిమం మౌత్ చేసినప్పుడు, అంటే వితౌట్ ఎనీ సౌండ్స్ మనకి లోపల కనిపించే ఓరోఫారింగ్స్లో కనిపించే స్ట్రక్చర్స్ని బట్టి మనకి ఇవి 3 గ్రేడ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో అవి 1980స్లో మల్లంపాటి స్కోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని 1987లో శాంసూన్ అండ్ యంగ్ అనే వాళ్ళు ఈ మోడిఫైడ్ మల్లంపాటి గ్రేడ్ని ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే 1-4 గ్రేడ్స్, 1, 2, 3, 4 గ్రేడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ అసలు ఓరల్గా కనిపించే స్ట్రక్చర్స్, మనకి మౌత్ ఓపెన్ చేసినప్పుడు కనిపించే స్ట్రక్చర్స్ ఏంటి అని అంటే, మనకి పైన ఉండేది హార్డ్ ప్యాలెట్, దానికి కొంచెం కింద సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది, దానికి హ్యాంగ్ అవుతూ ఉవిలా అని ఉంటుంది. ఉవిలా మనం కొండనాలకు అంటాం దాన్ని. సో దాన్ని ఉవిలా అని అంటాము. దానికి సైడ్స్ కంటిన్యూషన్ టాన్సిలర్ పిల్లర్స్ ఉంటాయి. సో ఈ 4 స్ట్రక్చర్స్ మనకు కనిపించాయనుకోండి, దాన్ని గ్రేడ్ 1 అంటాం. ఈ సైడ్స్ పిల్లర్స్ కనిపించట్లేదు, మౌత్ ఓపెన్ చేసినప్పుడు పైన హార్డ్ ప్యాలెట్, దాని కింద సాఫ్ట్ ప్యాలెట్, దాని కింద ఉవిలా, ఈ 3 కనిపిస్తున్నాయి అనుకోండి, అది గ్రేడ్ 2. గ్రేడ్ 3లో ఏంటి అని అంటే ఉవిలా కూడా కనిపించదు, లేదా దాని రూట్ పైన ఒక్కటి మాత్రమే సాఫ్ట్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్ కనిపిస్తే దాన్ని గ్రేడ్ 3 అంటాం. గ్రేడ్ 4లో ఏంటి అంటే ఓన్లీ హార్డ్ ప్యాలెట్ కనిపిస్తుంది, మనకి సాఫ్ట్ ప్యాలెట్ కూడా కనిపించదు. సో అసలు ఈ గ్రేడింగ్ అంతా ఎందుకు, ఇది దేనికోసం చేయాలి అంటే, మనకి డిఫికల్ట్ ఇంట్యుబేషన్ని ప్రెడిక్ట్ చేయడానికి, ఈ పర్సన్కి ఇంట్యుబేషన్ డిఫికల్ట్ అవ్వచ్చు అని ముందుగానే మనం అసెస్ చేసి మనకి అడిషనల్ ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టుకుంటామని. నార్మల్గా మనం ఇంట్యుబేట్ చేసేటప్పుడు లరింగోస్కోపో, ఈటీ ట్యూబో, ఎల్ఎంఏ, బూజీ ఇవి పక్కన పెట్టుకుంటాం. ఇవి కాకుండా ఇంకా అడిషనల్ ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది అని మనకు ముందుగా తెలిసేది ఎలాగానంటే, మనకి మల్లంపాటి స్కోర్ అనేది చాలా మేజర్గా హెల్ప్ చేస్తుంది. గ్రేడ్ 0 మల్లంపాటి అంటే ఎవరికైనా తెలుసా? గ్రేడ్ 0 మల్లంపాటి ఏంటి అని అంటే, మనం మౌత్ వైడ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంకా కింద ఉండే ఎపిగ్లాటిస్ అనేది కూడా కనిపిస్తుంది. ఇందులో చూసేయండి.